పెద్దపల్లి పట్టణంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ మీటింగ్ కు ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు అటెండ్ అయ్యారు. సమావేశానికి ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, ప్రేమ్ సాగర్ రావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీతో పాటు జెడ్పీ మాజీ చైర్మన్ ఆరేపల్లి మోహన్ హాజరయ్యారు. వంశీకృష్ణకి ఓ విజన్ ఉంది, ఓ లక్ష్యంతో రాజకీయ అరంగేట్రం చేశారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. యువతకు ఆదర్శంగా వంశీ నిలవబోతున్నారని చెప్పారు. భారీ మెజార్టీతో వంశీ గెలుస్తారనే నమ్మకం తనకుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ రోజు మన ప్రాంతానికి సంబంధించిన యువతకు సంబంధించిన దిక్సూచిగా నిలబడటానికి ఈరోజు వారికి కానీ వారి కుటుంబానికి సంబంధించి కానీ మేమందరూ ప్రోత్సాహం కానీ రేపు వారు ప్రతి అడుగు కూడా బాధ్యతాయుతంగా ఉంటది, యువతకు ప్రేరేపణ చేసే విధంగా ఉంటది, యువతకు ఒక దారి చూపెట్టే విధంగా ఉంటది. కేవలం కల్లి బొల్లి మాటలతోనే సరిపుచ్చుకోకుండా తన పనితీరులోనే తన వ్యక్తిత్వాన్ని చూపెట్టాలని ఆలోచన చేసే వ్యక్తిగా వంశీ మీ ముందర నిలబడతా ఉన్నాడు. అన్ని వేళలా వంశీ ప్రజలకు అందుబాటులో ఉంటాడని హామీ ఇచ్చారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 2009లో ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో పెద్దపల్లిని అభివృద్ధి చేశామన్నారు. వంశీని గెలిపించుకుంటే పెద్దపల్లి మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే వివేక్ వివరించారు. మీరందరూ కూడా కృషి చేసి అప్పుడు కాకా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని మీరందరూ కూడా గౌరవించి మమ్మల్ని గెలిపించడం జరిగింది. మీ సేవలో ఉంటాము. ఎప్పుడు కూడా ఇదే ఆలోచన ఉంటుంది. ప్రజలకు సేవ ఎట్లా చేయాలి, ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించాలని చెప్పి ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది. వారు కూడా ఎట్లయితే కాకా వెంకటస్వామి గారు మీ అందరికీ సేవ చేస్తున్నారో గడ్డ వంశీ కూడా మీ అందరికీ సేవ చేస్తాడని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ, దేశంలో మోడీ, రాష్ట్రంలో కేడీ ప్రజలను హింసించారని అన్నారు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్. పెద్దపల్లి ప్రాంతానికి నీళ్లు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. శ్రీధర్ బాబు నాయకత్వంలో వంశీ గెలుపు ఖాయమని గన్ షాట్ గా చెప్పారు. దేశాన్ని, రాష్ట్రాన్ని అక్కడ మోడీ, ఇక్కడ కేడీ గంగల గలపడానికి ప్రయత్నం చేస్తే ఇలా మనం అందరం పోరాటం చేసి మరి అలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో వారిని బొందబెట్టినాం. ఇలా మిత్రులారా, ఇలా మరొక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందరి సమన్వయంతో పెద్దపల్లిలో మంచి మెజార్టీ తీసుకొస్తామన్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. గతంలో కాకా చేసిన అభివృద్ధి వంశీని గెలిపిస్తుందనే విశ్వాసం ఉందన్నారు. ఖచ్చితంగా రేపు ఈ ప్రాంతం గురించి తెలిసిన వాళ్ళు, ఈ ప్రాంతంలో సమస్యల గురించి తెలిసిన వాళ్ళు, రాజకీయ కుటుంబం, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి ఖచ్చితంగా మిగతా వాళ్ళకన్నా కూడా వంశీ తప్పకుండా మంచిగా పర్ఫామ్ చేస్తారని ఏ రకమైన సందేహం లేదు. దాంతోపాటు చదువుకున్న యువకులు రాజకీయాలకు వస్తే రేపు ముందు తరాలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. యువకులందరినీ ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కానీ తప్పకుండా ఉపయోగపడతాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపల్లి ప్రాంతాన్ని పట్టించుకోలేదని అన్నారు అడ్లూరి లక్ష్మణ్. వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి మన పెద్దపల్లి జిల్లాకు కానీ మన పెద్దపల్లి ప్రాంతానికి కానీ అదేవిధంగా ఈ ప్రాంతాల్లో రైతులకు మేలు జరిగేటువంటి ఏ కార్యక్రమం అయినా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒక్కరోజున ఆలోచన చేసిండా? మంత్రిగా అధికారం నుండి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ రైతు కన్నా కష్టం వచ్చినా, ఏ నిరుద్యోగ యువకునికి కష్టం వచ్చినా, ఏ సింగని కార్మికుడు చనిపోతే ఎప్పుడన్నా ఒక్కరోజన్నా వచ్చి ఆ ప్రభుత్వం తరఫున వారి పరామర్శించి వారికి ఎక్స్గ్రేషన్ చేయించి రైతులకు నీళ్లు రాకపోతేనో, రైతులకు పంట పొలాలు వెళ్ళిపోతేనో పంట పొలాలకు నష్టం ఇప్పించే విధంగా ఆ మంత్రి ఎప్పుడన్నా పనిచేసిండా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి మనం చేసుకుంటున్నా. కాకా కుటుంబానికి పెద్దపల్లితో ఎంతో అనుబంధం ఉందన్నారు పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. నిరుపేద ప్రజలతో గుడిసెల వెంకటస్వామిగా గుర్తింపు పొందిన ఘనత కాకాది అని వంశీ చెప్పారు. మీ ఆశీస్సులతో నన్ను గెలిపిస్తే ఇంటికి చిన్న కొడుకులా పనిచేస్తానని భరోసా ఇచ్చారు వంశీ. 75,000 మందికి ఇల్లు లేవు, పట్టాలు లేవంటే మన కాకా వెంకటస్వామి గారు వారి కోసం పోరాడి పెద్ద ర్యాలీలు తీసి హైదరాబాద్లో వాళ్ళకి పట్టాలు, గుడిసెలు కూడా ఇప్పించిన ఘనత మన వెంకటస్వామి గారిదే అని చెప్పి గుర్తు చేస్తున్నాను.
మన లోకల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే 80% మొన్ననే మన వివేక్ గారు కూడా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి 80% లోకల్ ఎంప్లాయ్మెంట్ చేయాలని చెప్పి స్థానికులకే ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు కృషి చేద్దామని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు ఒకసారి గుర్తు చేసుకొని నాకు ఈసారి ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా మీ చిన్న కొడుకులాగా మీ ఇంటికి మన పెద్దపల్లి ప్రాంతానికి నేను ఎల్లప్పుడూ కృషి చేసి కష్టపడతా అని చెప్పి పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ లోని కాంగ్రెస్ నేతలంతా వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు.